యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం నిర్మించిన కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి గూడా వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం నిర్మించిన కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి గూడా వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల మధ్యన ఉండే నీటి గుంటలు దోమలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంజి ధనుంజయ్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఏపీఓ ఇమాన్యుయల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంధం చంద్రకళ, ఐసిడిఎస్ సూపర్వైజర్ షమీంబి, సిఆర్పి లింగయ్య, ఐసిడిఎస్ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరిలో వచ్చాను. మరి వచ్చిన తర్వాత మన గౌరవ కలెక్టర్ గారు ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్కి అంటే దానికంటే ముందే మండల పరిషత్ అధ్యక్షులు పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ప్రత్యేక అధికారిగా నన్ను గౌరవ జిల్లా కలెక్టర్ గారు నియమించారు. మనం జూలై 3 వాళ్ళ పదవి విరమణ వాళ్ళ పదవి కాలం పూర్తి కాగానే తీసుకున్నాము. ఆ రోజు ఇక్కడ జిల్లా మన ఈ మండలానికి ప్రత్యేక అధికారిగా అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాను. మండల ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు స్ట్రే డాగ్ మెనాస్ అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ సిగ్రిగేషన్ గార్బేజ్. అంటే ఇక్కడ మనం కుక్కల యొక్క బెడద లేకుండా చూసుకోవాలి. వీధి కుక్కలను నివారించేటటువంటి కార్యక్రమం కూడా చేయమన్నారు. సో అది కూడా మనకి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉంది. గార్బేజ్ సీగ్రిగేషన్ అనేటువంటిది మనం ఇళ్ళ నుంచి చెత్త ట్రాక్టర్స్ చేస్తాం కదా, అది ఎట్లా పడితే అట్లా వేయకుండా ఇంటి దగ్గరనే తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మనమే 2 డబ్బాలు మనకు గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చారు. ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది, ఒకటి బ్లూ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ దాంట్లో తడి చెత్త, బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త వేస్తూ దానికి సపరేట్ చేసి ఇంటి దగ్గరే సిగ్రిగేషన్ చేసి అంటే సపరేషన్ చేసి మనం గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి అందించాలనేటువంటిది ఒకటి ముఖ్యమైనటువంటిది గుర్తు చేస్తున్నాం. అట్లాగే మనకు ఇంగ్లీష్ మళ్ళీ దానికి తెలియదు. అన్ని గృహాల నుంచి వేరు చేయబడినటువంటి వ్యర్థాలను సేకరించి ఇప్పటికే జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం మనకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి షెడ్ ఉన్నది. మనకు సీగ్రిగేషన్ షెడ్ అన్నది. ఆ షెడ్ లో కాంపోస్ట్ తయారు చేయాలనేటువంటిది మనకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే పాఠశాలల్లో పారిశుద్ధ్యం, కాంపోస్ట్ తయారు అర్థం కాదు, వర్మీ కాంపోస్ట్ ఎరువు తయారు చేసేటటువంటిది. వర్మీ ఎరువు అనేది మన ఈ తడి చెత్త నుంచి తయారు చేస్తాం. సో దానికోసం మన తడి చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని వర్మీ కాంపోస్ట్ ఎరువు తయారు చేస్తారు. మనకు 40-45 రోజులల్లో దాన్ని మురిగేటట్టు చేసి దాన్ని అది మనకు ఎరువు తయారవుతుంది అనమాట. అట్లాగే పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తోటల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల మీద ప్రసంగం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ఇక్కడ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. వాలంటీర్లు మరియు వెక్టార్ వ్యాధులను ఆహ్వానించండి. అంటే ఈ కార్యక్రమానికి ఎవరైనా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉంటే కూడా మనల్ని ఆహ్వానించమంటున్నారు. మనకి ఈ వర్షాకాలం సీజన్లో బాగా మీకు తెలియనిది ఏం కాదు, ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నటువంటి ప్రదేశంలో దోమ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దోమలు నిల్వ ఉండేటటువంటి ప్రదేశాలు లేకుండా చేసుకోవాలి. అంటే ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ కావద్దు, గుంతలలో నీళ్ళు ఆగకుండా. మనం ఎక్కడ నీళ్ళు ఆగినాయి రోడ్ల మీద అంటే దాన్ని ఎక్కడ నుంచి కట్ చేస్తే ఎటన్నా మూరలకు వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. ఇంకోటి మన ఇళ్లల్లో వాడని టైర్లు